హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది భూమి మీద మొదటి నగరం అని పిలువబడుతున్న జెరికో గురించి. సింధు, హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలు చాలా పురాతనమని మనకు తెలుసు. కానీ వీటన్నిటికంటే ముందే, అంటే 11,000 ఏళ్ల క్రితమే ఒక నగరం ఏర్పడిందని చెప్తున్నారు. అదే జెరికో. అసలు ఈ నగరం ఎక్కడుంది, ఎలా ఏర్పడింది, నిజంగానే మొదటి నగరమా, లేక ఇంకా ఏమైనా మిస్టరీలు దాగి ఉన్నాయా అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. జెరికో అనే ఈ ప్రాచీన నగరం పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడది పూర్తిగా శిథిలావస్థలో ఉన్న, ఒకప్పుడు అక్కడ తరాల తరబడి ప్రజలు జీవించారు. దాని చుట్టూ నీటి వనరులు ఉండడం వల్లే ఇక్కడ మనుషులు క్రమం తప్పకుండా జీవించగలిగారు. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో 20 సెటిల్మెంట్స్ గుర్తించారు. అంటే ఒక తరం పోయినా కొత్త తరం వచ్చి మళ్ళీ అదే నగరంలో జీవించేదని అర్థం. అందుకే దీన్ని భూమిపై మనిషి ఎక్కువ కాలం నిరంతరంగా నివసించిన నగరం అని అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇక్కడ 11,000 ఏళ్ల క్రితమే మనుషులు నివసించారు. క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల నాటి ఇక్కడ మానవ నిర్మాణాలు మొదలయ్యాయి. అంటే ఇక్కడే ప్రపంచంలో తొలి ఇల్లు, గోడలు, కోటలు నిర్మించబడ్డాయి. 1950లో జరిగిన తవ్వకాల్లో 28 అడుగుల ఎత్తున్న రాతి టవర్ బయటపడింది. దీన్ని ప్రపంచంలోనే అతి పురాతన రాతి టవర్ గా గుర్తించారు. జెరికో పేరు బైబిల్లో కూడా వస్తుంది. బైబిల్ ప్రకారం దేవుడు జాషువా అనే సైన్యాధిపతికి జెరికో నగరాన్ని ధ్వంసం చేయి అని ఆదేశించాడట. దాంతో జాషువా సైనికులు కేవలం 7 రోజుల్లోనే మొత్తం నగరాన్ని నేలమట్టం చేశారని చెప్తారు. అందులో ఉన్నవారంతా చంపబడ్డారని, ఒక్క వ్యభిచారిని మాత్రమే బ్రతికిందని కథ. కానీ ఇంత పెద్ద నగరాన్ని అంత త్వరగా ధ్వంసం చేయగలిగారా? ఇది ఒక మిస్టరీ. కొందరు అంటున్నారు అప్పట్లో వాళ్ళ దగ్గర చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉండేవని. మరికొందరు అది గ్రహాంతర వాసుల సహాయం కావచ్చని అనుకుంటున్నారు. అందుకే జెరికో యుద్ధం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 1868లో చార్లెస్ వారెన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఇక్కడ మొదటి తవ్వకాలు చేశాడు. తర్వాత 1950లో క్యాథలిన్ కెన్యాన్ అనే పురావస్తు శాస్త్రవేత్త పెద్ద ఎత్తున తవ్వకాలు చేసింది. ఆమె 17 గోడల అవశేషాలు బయటికి తీసింది. కొన్ని గోడలు భూకంపం వల్ల కూలిపోయినట్లు కనిపించాయి. మరికొన్ని గోడలను యుద్ధాల వల్ల ధ్వంసం చేశారని అనుమానం. ఇక 28 అడుగుల రాతి టవర్ తవ్వకాల్లో దొరకడం ఈ నగరం ఎంత పురాతనమో నిరూపించింది. ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటున్నారు? నిజంగానే జెరికో భూమిపై తొలి నగరమా, లేక ఇంకా కనుగొని నాగరికతలు ఉన్నాయా? జాషువా యుద్ధం కదా నిజంగా జరిగిందా, లేక ఒక పురాణ కథేనా? మీ ఆలోచనలు కామెంట్స్ లో చెప్పండి. వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర మరియు మిస్టరీ వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.